గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు ఇది ఇప్పుడు కాదు, సుదీర్ఘకాలంగా నలుగుతున్నటువంటి వ్యవహారమే. సుదీర్ఘకాలం అని ఎందుకన్నానంటే 2009 రాజశేఖర్ రెడ్డి గారి మరణం తర్వాత ఈ కేసులు అనేవి నమోదవటం జరిగింది. అంటే 2011-12 సంవత్సరాల టైంలో. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 2024 సుమారుగా 12 ఏళ్ల నుంచి కూడా ఈ కేసులు అలాగే కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఆయన కేసులకు సంబంధించి వివరాలు పరిశీలిస్తే కొన్ని ఈడీ కేసులు ఉన్నాయి, అలానే కొన్ని సిబిఐ కేసులు ఉన్నాయి. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫస్ట్గా సిబిఐ కేసులు నమోదు చేశారు. సిబిఐ కేసులను బేస్ చేసుకుని ఈడీ కేసులు నమోదు చేసింది. సో ఇక్కడ మనీ లాండరింగ్కి పాల్పడ్డారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇక్కడ మరి మనీ లాండరింగ్కి సంబంధించి ఆధారాలు ఏమున్నాయి అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు అని చెప్తున్నారో వాళ్ళే సాక్షులు దీంట్లో. మరి వాళ్ళే సాక్షులు ఎలా అవుతారు, వాళ్ళే బాధితులు ఎలా అవుతారు, అసలు దీని వెనక కథ ఏంటి అంటే సింపుల్గా అర్థం అవటం కోసం మనం దీని గురించి గతంలో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే నా దగ్గర 1 కేజీ బెల్లం ఉందనుకోండి. ఈ బెల్లం కొనటానికి నాకు 10 మంది తలా ఒక 10 రూపాయలు హెల్ప్ చేశారు. ఫైన్, ఇక్కడ వరకు. సో 10 మంది 10 రూపాయలు ఇచ్చి ఓ బెల్లం కొన్నాం. దీన్ని రిటర్న్ వాళ్ళే నాకు అమ్మేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు పెట్టుబడి పెట్టి 10 రూపాయలు పెట్టి 100 రూపాయలకి నాకు అప్పగిచ్చారు నడపమని. తర్వాత ఏం చేశారు, దీన్నే వాళ్ళు నేను వీళ్ళ దగ్గర కొనాలని చూస్తున్నా, మొత్తం నాకే, ఇక వాళ్ళ 10 రూపాయలు వాటాలు ఇచ్చేయాలని చూస్తుంది. కానీ వాళ్ళు ఏం చేశారు, రూపాయి ఇవ్వు చాలని చెప్పి 10 మంది తలా ఒక రూపాయి 10 రూపాయలే తీసుకున్నారు. వాళ్ళు మొత్తం కొన్నదేమో 100 రూపాయలకి, తిరిగి తీసుకున్నదేమో 10 రూపాయలే. నాకు అమ్మేశారు మొత్తాన్ని 10 రూపాయలకి. అంటే జనరల్గా ఎవరైనా సరే 10 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు దాని మీద 11 రూపాయలన్నా రావాలని చూస్తారు, కానీ 9 రూపాయలు నష్టపరుచుకుని రూపాయి తెచ్చుకోవాలని ఎవరు చూడరు కదా. సో ఇదే ఈడీ సిబిఐ వాదిస్తున్నటువంటి వాదన. జగన్ స్టార్ట్ చేసినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సండూర్ పవర్ కావచ్చు, జగతి పబ్లికేషన్స్ కావచ్చు, అలానే భారతీ సిమెంట్స్ కావచ్చు, ఇలా ఏవైతే వివిధ కంపెనీలు జగన్ పేరుతో, జగన్ కానీ ఆయన భార్య కానీ వాళ్ళకి సంబంధించినటువంటివి వాళ్ళ కంపెనీలు ఏవైతే ఉన్నాయో దీంట్లో వివిధ సంస్థలు హెట్రో, అరబిందో ఫార్మసీస్, ఇండియా సిమెంట్స్, ఇలా పలు కంపెనీలు దీంట్లో పెట్టుబడులు పెట్టినాయి. జగన్ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నాడని తెలియగానే వాటిల్లో షేర్లు కొన్నాయి. 100 రూపాయలు పెట్టి షేర్ కొని దాన్ని 10 రూపాయలకి జగన్కి అమ్మేసి వాళ్ళ కంపెనీ నుంచి తప్పుకున్నారు. ఇది ఎలా సాధ్యం? దీనికి సంబంధించి అప్పట్లో రాజశేఖర్ రెడ్డి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ దుర్వినియోగం చేశాడు. వాళ్ళకి కాంట్రాక్టులు కట్టబెట్టినందుకు గాను వాళ్ళు దీంట్లో పెట్టుబడులు పెట్టి తక్కువ రేటుకే వాళ్ళ షేర్లు అమ్ముకున్నారు. ఇది ఒక పక్కా ప్రీ ప్లాన్డ్ స్కెచ్తో నడిచినటువంటి ఒక పెద్ద స్కామ్ అనేది సిబిఐ కానీ ఈడీ కానీ వాదిస్తున్నటువంటిది. సో దీనికి సంబంధించి ఆధారాలు అంటే ఆధారాలు ఉండవు దీనికి. ఎందుకని ఆధారాలు ఉండవు? ఇక్కడ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేయాలి. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి షేర్ కొని 10 రూపాయలకి అమ్మిన వ్యక్తి వెళ్ళి సిబిఐకో ఈడీకో ఫిర్యాదు చేయాలి. అదిగో నన్ను రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని ఆయన కుమారుడు జగన్ బెదిరించాడు, నా కంపెనీల్లో నువ్వు పెట్టుబడి పెట్టి తక్కువ రేటుకి నీ షేర్లు అమ్మకపోతే నీకు ఈ కాంట్రాక్ట్ రాకుండా చేస్తానని చెప్పి నన్ను బెదిరించాడు, తప్పక నేను దీంట్లో పెట్టుబడి పెట్టానని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి. బట్ ఇక్కడ వాళ్ళు ఎవరో కంప్లైంట్ ఇవ్వాల. ఈ రోజుకి వాళ్ళు జగన్కు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి కూడా లేరు. మరి దీన్ని ఎలా ప్రూవ్ చేస్తారు? ఇది ప్రూవ్ అయితే ఎయిదర్ ఫైన్ పడుతుంది, లేకపోతే కొన్నాళ్ళు జైలు శిక్ష పడుతుంది. కానీ ప్రూవ్ చేసే మార్గాలు లేవు. అందుకే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరూ కూడా ముందు సిబిఐ కేసుల్ని విచారణ జరపండి, సిబిఐ మీద బేస్ చేసుకునే ఈడీ కేసులు పెట్టింది కాబట్టి సిబిఐ కేసులన్నీ కొట్టివేయబడితే అవే నిరాధారం అయినప్పుడు వాటిని బేస్ చేసుకుని పెట్టిన ఈడీ కేసులు కూడా చెల్లుబాటు కావు, ఆటోమేటిక్గా అవి కూడా డిస్క్వాలిఫై అయిపోతాయి. కాబట్టి ముందు ఇవి చెయ్యండి అని అడుగుతున్నారు. దీనికి తెలంగాణ హైకోర్టు కూడా ఓకే చెప్పింది.
సిబిఐ కేసుల్లో విచారణ పూర్తి చేసి జడ్జిమెంట్ వచ్చాక ఈడీ కేసుల్లో జడ్జిమెంట్ ఇవ్వమంది. ఒకవేళ రెండు సమాంతరంగా ప్యారలల్గా విచారణ జరిపినప్పటికీ కూడా జడ్జిమెంట్ మాత్రం ముందు సిబిఐ కేసుల్లోనే రావాలని చెప్తుంది. సో దీన్ని సవాలు చేస్తూ ఈడీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే ఇటీవల ఆ కేసు విచారణకు వచ్చింది. ఈ విచారణలో భాగంగా ఉన్నటువంటి న్యాయమూర్తి సంజయ్ కుమార్ గారు ఈ కేసు నా ముందు వద్దు అని చెప్పి ఆయన విచారణ నుంచి తప్పుకోవటం జరిగింది. దీంతో ఈ కేసుని ఏ బెంచ్ ముందు విచారణకు తీసుకురావాలి అని చెప్పి చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత మరొక బెంచ్కి దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తామని అయితే తెలియజేశారు. మరి అది ఏ బెంచ్కి వెళ్తుంది అనేది చూడాలి.